ఏమండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 4 అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి, వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ కూడా రాయండి అబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? నిత్య చిన్నగా సూర్య ఇంట్లో వారితో పరిచయాన్ని పెంచుకుంటుంది. దామిని ఆమెనికి ఫోన్ చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ చెబుతుంది. సూర్య మేనమామ ఈశ్వర్ తన కూతురికి సూర్య పెళ్లి ఎలా జరిగిందో చెప్పగానే ఆమె వెంటనే ఇండియాకి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. సూర్య నవీన్తో అందరి డీటెయిల్స్ని తెప్పించుకుని వాటిని చూస్తూ నిత్య వివరాలను చూసి షాక్ అవ్వగా ఆ విషయాలన్నీ నమ్మలేక మళ్ళీ ఒకటికి రెండు సార్లు ఆ ఫైల్ని అంతా చదువుతూ, ఏంటి నిత్య ఇంత పెద్ద పెద్ద కాలేజెస్లో చదువుకుందా? అలాగే ఈమె ఫీజు అంతా కూడా గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి ఒకే ఫౌండేషన్ వాళ్ళు ఎలా కడుతున్నారు? అసలు ఇది ఎలా సాధ్యం అంటూ చిన్న అనుమానంతో ఆ ఫౌండేషన్ వివరాల కోసం గూగుల్లో సెర్చ్ చేయగా ఎలాంటి లాభం లేదు. దాంతో నవీన్ని పిలిచి, నవీన్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ఈ ఫౌండేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరిది, ఈ అనాథాశ్రమంలో ఉన్న నిత్యకు మాత్రమే వీళ్ళు ఎందుకు మనీని డొనేట్ చేశారో కనుక్కో అంటూ చెప్పి పంపించేసి, నిత్య 7th క్లాస్ నుంచి మార్కులన్నిటినీ చూడగా ఆమెకు ఇప్పటి వరకు ఎందులోనైనా సరే 90% మార్కులు తప్ప అంతకన్నా తక్కువ రావడం చూడలేదు. అలాగే నిత్య చాలా చోట్ల తన ఖర్చుల కోసం జాబ్స్ చేసినా ఎక్కడా కూడా చిన్న కంప్లైంట్ కూడా రాలేదు. ఇక ప్రేమల విషయానికి వస్తే ఆమె వెనక ఒక పెద్ద క్యూనే పడినా ఆమె ఎవ్వరినీ కనీసం పట్టించుకోలేదని తెలుసుకున్న సూర్యకు అతని కళ్ళ ముందు తడిసిన అందాలతో అప్సరసలా నుంచున్న నిత్య గుర్తుకు వచ్చేసరికే ఒక్కసారిగా అతని ముఖంలో కోపం పోయి ప్రశాంతత వచ్చింది. అలా ఆ ఫైల్ని ఎన్నిసార్లు చదివినా తన గురించి ఎంతగా తెలుసుకుందామన్నా నిత్య జీవితంలో తనకంటూ తన ఫ్రెండ్స్ తప్ప మరెవ్వరూ లేరని సూర్యకు అర్థమయ్యింది. అలాగే నవీన్ స్వీకరించిన వివరాలలో ఆమెని సూరజ్ లవర్స్ అని కూడా తెలిసింది. దాంతో సూర్య కోపంగా, వాడు లవర్ అయితే నాతో పెళ్ళికి ఈ పిల్ల ఎందుకు ఒప్పుకుంది? నిజం దాచి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుందా? మరి అలా అయితే ఎందుకు పీటల మీద నుండి పారిపోయింది? లేదా ఈ పెళ్లి కోసం దాన్ని వాళ్ళ అమ్మా నాన్న బలవంతం చేసి ఒప్పించారా? అయినా ఆమెని అమ్మా నాన్న ఎందుకలా చేశారు? నాలాంటి గొప్పింటి వాడితో సంబంధం కోసమా అంటూ ఆలోచిస్తూ, ఒకవేళ ఆమె నిజంగానే బలవంతం చేయడంతోనే ఈ పెళ్ళికి ఒప్పుకుంది అనుకుంటే ఆమెని జీలకర్ర బెల్లం దాకా మంచిగా ఉండి ఎందుకు ఆ తరువాత వెళ్ళిపోయింది? వెళ్ళిపోవాలి అనుకుంటే ముందుగానే వెళ్ళిపోవచ్చు కదా. ఆమెకు ఎందుకు ఆ సమయంలో నిత్య సాయం చేసింది? కేవలం ఫ్రెండ్షిప్ వల్ల, లేక నిజంగానే నిత్య ఏమన్నా మాయ చేసిందా ఇక్కడ? అసలు ఆ మండపం నుంచి కారులో వెళ్ళిపోయిన ఆమని దామని ఎటుపోయారు? ఎంతగా ఎంక్వైరీ చేస్తున్నా ఎందుకు తెలియడం లేదు అంటూ చాలా విధాలుగా ఆలోచించిన సూర్య నవీన్ని పిలిచి, చూడు నవీన్, ఆమని నాన్న ఏదో కాటన్ మిల్లు నడుపుతున్నాడు కదా, దానికి సంబంధించిన పవర్ బిల్స్ని కట్టలేదు అంటూ దొంగతనంగా విద్యుత్ శాఖలో ఉన్న లొసుగులను వాడుకొని వారికి లంచాలను ఇచ్చి కరెంట్ని యూజ్ చేసుకుంటున్నాడంటూ ఆ మధ్య ఒక చిన్న న్యూస్ వచ్చింది కదా. కానీ మాతో బియ్యం అందుకుంటున్నారని తెలిసిన తరువాత ఆ న్యూస్ అక్కడితోనే ఆగిపోయింది. నాకు తెలిసి అతను డబ్బులు ఇచ్చి ఆ న్యూస్ని ఆపేయించి ఉంటాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ న్యూస్ని నిజం చేస్తూ వార్తా పేపర్లకు, న్యూస్ ఛానళ్లకు దానికి సంబంధించిన సాక్ష్యాలన్నీ ఇవ్వు. అప్పుడు తెలుస్తుంది వాడికి నిజమైన అవమానం అంటే ఏంటో, ఎలా ఉంటుందో అంటూ చెప్పేసి, నిత్యకు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా ఉన్నతమైన కుటుంబానికి చెందిన వారు కదా. వారితో నిత్యకు మరి పరిచయం ఎలా ఏర్పడింది, ఎప్పటి నుంచి ఏర్పడిందో నువ్వు సేకరించిన డీటెయిల్స్లో లేదు ఎందుకు అనగా, నవీన్ కొంచెం భయంగా, సార్ మరి అది నేను పెద్దగా అవసరం ఉండదు అనుకున్నా, కానీ వారికైతే 8th నుంచి పరిచయం ఏర్పడింది సార్. అప్పటిదాకా నిత్య గారు ఒక చిన్న ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారు.
కానీ ఆమె బాగా చదువుతుంది అని తెలియడంతో ఆమెకు మనీని డొనేట్ చేసే ఫౌండేషన్ వారు ఆమెను ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేశారు. సో, అక్కడే వారికి పరిచయం ఏర్పడింది. అలాగే అప్పటి నుండి నిత్య గారికి అన్నీ కూడా వాళ్ళేనండి. అలాగే నిత్య గారు అనాథ అని తెలిసిన తరువాత నుంచి వారు ఈమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు అంటూ, సార్ మరి అది అంటూ నవీన్ మాట్లాడడానికి నసుగుతూ ఉంటే సూర్య కోపంగా ఒక చూపు చూడగా నవీన్ కొంచెం ధైర్యం చేసుకుని, సార్ నిత్య గారు మనం కొత్తగా ఎంప్లాయీస్ కోసం ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేశాం కదా కాలేజెస్లో. సో అక్కడ రిజిస్టర్ అయ్యారు. అలాగే ఆమె రెజ్యూమ్ కూడా క్వాలిఫై అయ్యింది. వారంలో ఇంటర్వ్యూకి కంపెనీ తరపు నుంచి మేడం గారికి కాల్ చేయాలి. మరి మీరు ఏం చేయమంటారు అనగా సూర్య ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని తనకు వచ్చిన మార్క్స్ అన్నిటినీ గుర్తు తెచ్చుకొని ఇంటర్వ్యూకి కాల్ చేయండి. చూద్దాం మేడం గారి ప్రతిభ కూడా ఎలాంటిదో అంటూ చెప్పేసి ఆ సూరజ్ గాడు ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో తెలుసుకో. ఆమని వాడితోనే వెళ్ళిపోయిందా లేక ఈ మధ్యలో మళ్ళీ ఏమన్నా జరిగిందా నాకు పూర్తిగా తెలియాలి అంటూ నవీన్కి చెప్పి పంపించేసి పనిలో పడిపోయాడు. ఇటు పక్కన ఇంట్లో నిత్య అందరితో చాలా సరదాగా కలిసిపోతూ ఉంది. ఆమె మాటలు, పద్ధతి, నడవడిక, నిదానం రాఘవేంద్రకు చాలా బాగా నచ్చింది. సుమనకు వంట చేయడంలో సాయం చేయడం కోసం నిత్య చూస్తూ ఉంటే సుమన చూపు ఆమె కుడి చేయి బొటనవేలు మీద పడింది. ఆమె వేలికి కందిగింజంత పుట్టుమచ్చ ఉంది. ఆ మచ్చను చూసిన సుమన దాన్ని ఎక్కడో చూసినట్లుగా అనిపించి ఆమెకు మనసు పొరలలో జ్ఞాపకాలన్నీ ఒక్కసారిగా తలుపులు తట్టాయి. దాంతో సుమన, నిత్య నీకు నిజంగా మీ అమ్మా నాన్న ఎవరో తెలియదా? మీ తాత, అమ్మమ్మ, నాయనమ్మ ఇలా ఎవరూ లేరా? అందరూ చనిపోయారా? లేదా మీ అమ్మా నాన్నలో ఎవరో ఒకరు మరో పెళ్లి చేసుకుంటూ నిన్ను ఇలా ఆశ్రమంలో వదిలిపెట్టారా? నీ ఇంటి పేరు, మీ ఊరి పేరు ఏమీ నీకు తెలియదా అంటూ అడగగా నిత్య, ఏమోనండి నాకు తెలియదు. నాకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఒకరు నన్ను ఆశ్రమంలో వదిలిపెట్టారట. వారు ఎవరో, నాకేమవుతారో, ఎందుకు నన్ను అలా ఆశ్రమంలో వదిలేశారో, వారికి నాకు ఉన్న సంబంధం ఏంటో నాకు తెలియదు. అలా నన్ను జాయిన్ చేసిన దగ్గరి నుండి నా కాళ్ళ మీద నేను బ్రతకడం నేర్చుకునేంత వరకు నా కోసం ఎవరూ కూడా ఆశ్రమానికి రాలేదు. అలాగే నన్ను జాయిన్ చేసిన మనిషి కూడా రాలేదు అంటూ బాధగా చెప్పగా సుమనకు మాత్రం పదే పదే కొన్ని విషయాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. అలా నిత్యనే చూస్తూ, నిత్య ఈ పుట్టుమచ్చ ఉంటే ఆమె చేసుకునేవాడితో సుఖంగానైనా ఉంటుంది, లేకపోతే జీవితం మొత్తం భారంగానైనా ఉంటుందంట. మా చిన్నప్పుడు చెబుతూ ఉండేవారు మాకు ఒకరు. అంటే నిత్య విరక్తిగా నవ్వుతూ, ఈ పుట్టుమచ్చ గురించి మీరు చెప్పింది నిజమో కాదో నాకు తెలియదండి. కానీ చిన్నప్పటి నుంచి నా మీద అనాథ అనే మచ్చ మాత్రం చాలా గట్టిగా పడింది. నన్ను కన్నవారికి నిజంగా నేను అంత భారంగా ఉంటే నన్ను చంపేసినా కూడా బాగుండేదేమో. ఇలా నేను బ్రతికుండి ఎవరూ లేకుండా ప్రతి దానికోసం మరొకరి మీద ఆధారపడుతూ జీవితం మొత్తం ప్రతి దానికోసం పోరాడుతూ ఒక ఆడపిల్ల ఇలా అందరి ముందు ఈ సమాజంలో బ్రతకడం అంటే ఎంత కష్టమో తెలిసి కూడా వాళ్ళు ఎందుకు నన్ను ఇలా చేశారో వారికి నేను ఇప్పటికైనా గుర్తు రాలేదా అంటూ ఏడుస్తూ ఉండగా సుమన నిత్యను అలా చూసి తన బాధను అర్థం చేసుకుంటూ ఆమెను ఓదారుస్తూ, చూడు నిత్య, నువ్వు అనాథవి కాదు. ఇప్పటి నుండి నీకు అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అలాగే ఇక్కడి నుండి నన్ను నువ్వు అత్తయ్య అని పిలువు. ఈ రోజు నుంచి ఇక్కడైనా లేక ఇంకెక్కడైనా సరే నీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అది వస్తువులతోనైనా మనుషులతోనైనా అలా ఎవ్వరితో వచ్చినా సరే నువ్వు నాతో చెప్పు, నేను చూసుకుంటా. ఇది నీ మీద జాలితో చెప్పట్లేదు, నీకు అత్తయ్యను అనే హక్కుతో చెబుతున్నా అంటూ చెబుతూ ఆమెను కొంచెం బాధ నుండి బయటికి తీసుకొని వచ్చి మాటలలో పెట్టగా నిత్య కొంచెం సర్దుకొని ఆమె మనసులో, మా అత్తయ్య చాలా మంచిది, తాతయ్య చాలా స్వీట్, మామయ్య అయితే మిస్టర్ కూల్, కానీ సూర్యే పెద్ద ఫైర్ బ్రాండ్లా ఉన్నాడు.
అనుకుంటూ నిత్య ఇలా వారందరినీ అర్థం చేసుకుంటూ ఉంటే మరొక చోట గగన్కి తన తమ్ముడు కాల్ చేసి, ఎరా ఎక్కడున్నావు, ఇండియాకి నీ జాంగ్రీ వస్తుంది అనగానే గగన్, నిజమా, ఇప్పుడా, ఎందుకు వస్తుందిరా, ఇంకా 6 నెలల దాకా రాదు కదా అంటూ అనుమానంగా అడగ్గా, ఏమోరా బాబు నాకు తెలీదు, రావడం అయితే పక్కా అనగా, సరేరా, తను ఎప్పుడు ఇండియాకి వస్తుందో, ఎందుకు వస్తుందో, దానికి ఇక్కడ అంత పొడిసే పనే ఉందో ఏంటో మొత్తం కనుక్కో, ఈసారి అది నా దగ్గర నుండి తప్పించుకోకూడదు అంటూ ఫోన్ మాట్లాడి పెట్టేసి తననే చూస్తున్న ఆమనిని సూరజ్ని చూస్తూ, ఏరో నా పిల్లకోతి వస్తుందంట ఇండియాకి అనగానే సూరజ్ అతని మాటలకు నవ్వుతూ, నీకు కూడా పోయే కాలం దగ్గరకు వచ్చినట్టే అయితే అంటూ, సరే ఆమె వచ్చాక వెళ్ళిపోరా, నీకు పనులుంటాయి కదా అనగానే, సరే 2-3 రోజులు ఉండి వెళ్ళిపోతాలేరా అంటూ ఫోన్ పెట్టేసి తను పక్క రూమ్కి వెళ్ళిపోయాడు. దామిని హాస్టల్కి రాగా నిత్య అస్సలు అక్కడ లేదు. ఆమె వస్తువులు మాత్రమే ఉన్నాయి. దాంతో నిత్య కనీసం ఆ వస్తువుల కోసమైనా వస్తుంది అనుకొని ఆ హాస్టల్ వార్డెన్కి ఆమె కొత్త నెంబర్ని ఇచ్చి నిత్యకు ఇవ్వమని, ఒకవేళ కుదరకపోతే నిత్య హాస్టల్ దగ్గరకు రాగానే తనకు ఫోన్ చేయమని చెప్పి వెంటనే ఆశ్రమానికి బయలుదేరగా అక్కడ కూడా అదే పరిస్థితి. దాంతో దామినికి చాలా బాధగా అనిపించి మోహన్కి ఫోన్ చేయగా అతను హాస్పిటల్కి రమ్మన్నాడు. దాంతో ఆమె హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయింది. అలా ఎవరి ఆలోచనలో వారు, ఎవరి వెతుకులాటలలో వారు ఉండగా 2-3 రోజుల సమయం గడిచిపోయింది. ఓ రోజు ఉదయం సూర్య ఆఫీస్కి వెళ్ళగానే నిత్య తన ఫోన్ని చూస్తూ కుర్చీలు సర్దేటప్పుడు ఫోన్ పగలడాన్ని గుర్తు చేసుకుంటూ, ఆమెని ఎక్కడ ఉందో, ఎలా ఉందో ఎలా అయినా కనుక్కోవాలి అనుకుంటూ వంటగదికి పోయి, సుమన అత్తయ్య, నా ఫోన్ పాడైపోయింది, బాగు చేయించుకుని వస్తా, అలాగే నా హాస్టల్లో ఆశ్రమంలో ఉన్న వస్తువులను కూడా తీసుకొని నా కోసం ఎవరైనా ఆశ్రమానికి వస్తే ఇక్కడికి రమ్మని ఈ అడ్రస్ ఇవ్వచ్చా అంటూ అనుమానంగా అడగగా, సుమన అదే సమయం అనుకుని, సరే నిత్య, నేను వస్తా పద, ఇంట్లో నేను ఖాళీగానే ఉన్నాను కదా అంటూ ఆమెతో బయలుదేరగా, ముందు ఫోన్ని రిపేర్కి ఇచ్చేసి హాస్టల్కి వెళ్ళి సామానును తీసుకొని నిత్య బయలుదేరుతుండగా ఆమె వచ్చిందని తెలిసిన వార్డెన్ వెంటనే ఆ రూమ్ దగ్గరికి వచ్చి నిత్యకు ఆమె కోసం దామిని వచ్చిందని నంబర్ ఇచ్చి దామినికి ఫోన్ చేయాలని చూడగా నిత్య ఆమెను ఆపుతూ, నాకు నంబర్ ఇచ్చారు కదండి, నేను చూసుకుంటాను అంటూ చెప్పేసి వార్డెన్కి ఇవ్వవలసిన పేమెంట్ని సెటిల్ చేసేసి సుమనతో కలిసి ఆశ్రమానికి బయలుదేరింది. సుమన వాళ్ళు కారు ఒక సిటీ చివర్లో ఉన్న ఆశ్రమం ముందు ఆగింది. నిత్యతో పాటే ఆశ్రమంలోకి వెళ్ళిన సుమన ఆశ్రమంలో ప్రతి అణువును గాలించడం మొదలుపెట్టింది. అలా చివరకు ఆశ్రమం హెడ్ దగ్గరకు వెళ్ళి నిత్య గురించి పూర్తి వివరాలను తెలుసుకొని అడుగుతూ ఉండగా ఆమె ఆ గదిని చుట్టూ చూస్తూ ఉంటే ఆమె చూపు అక్కడే ఉన్న ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటో మీద పడింది. దాంతో ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. సుమన గొంతు తడారిపోతూ ఉంటే చిన్నగా కొంచెం ధైర్యం చేసుకొని ఆ ఫోటోని చూపిస్తూ దాని గురించి వివరాలు అడిగి తెలుసుకోగా, ప్రస్తుత ఆశ్రమ వార్డెన్ చెప్పిన వివరాలన్నీ విన్న సుమనకు నోట మాట రాలేదు. అలా మనసులో కొన్ని అనుమానాలతో తెలియని సమాధానాల కోసం వెతుక్కుంటూ ఉండగా ఆశ్రమం వదిలిపోతూ తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ బాధగా నిత్య సుమన దగ్గరకు రాగా సుమన బరువైన గుండెతో బయటికి కదులుతూ పదే పదే నిత్యనే చూస్తూ ఉంది. ఆ హాస్టల్ని వదిలి వెళ్ళేటప్పుడు నిత్య బాధపడడాన్ని చూసిన సుమన ఆమెను ఓదారుస్తూ, నిత్య, ఇక నువ్వు అనాథవి కాదు, నీకు అందరూ ఉన్నారు, ఇక నుంచి నువ్వు ఇలా దిగులు పడకు, ఎందుకు జరిగిందో ఎలా జరిగిందో నీ పెళ్ళైతే నా కొడుకుతో జరిగిపోయింది కాబట్టి ఇక నుంచి నీకు అన్నీ నేనే అంటూ ఆమెకు చెప్పేసి సుమన మాత్రం మనసులో ఈ దేవుడు ఆడే ఆటకి నవ్వాలో ఏడవాలో తెలియక నిత్య జీవితాన్ని ఊహించుకుంటూ ఇంటికి కదిలింది. మరొక చోట అప్పుడే విమానం దిగిన కూతుర్ని ఇంటికి తీసుకొని పోతూ ఆమెకు, సారీ పవిత్ర, నేను చాలా ట్రై చేశా
కానీ లాభం లేదు. పెళ్ళిని ఆపలేకపోయా. నీకు తెలుసు కదా నీ బావ సంగతి. వాడు అంతా అర్జున్ రెడ్డి మూవీ టైపు నీ సూర్య అంటూ చెబుతూ ఉండగా పవిత్ర మరి అమ్మ ఏమంటుంది అనగా ఈశ్వర్ ఏమంటుంది? దాని సంగతి నీకు తెలిసిందే కదరా! ఎప్పుడు పాడే పాటే పాడుతుంది. ఎవరి ప్రేమను కూడా బలవంతంగా పొందలేము అని. నీకు తెలుసు కదరా! అంటూ చెబుతూ ఉండగా పవిత్ర తండ్రి మాటలను విన్న తరువాత డ్రైవర్ కార్ని సూర్యబావ ఇంటివైపు పోనివ్వు అంటూ చెప్పగా డ్రైవర్ అలాగే తీసుకుని పోతున్నాడు. మరోవైపు ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చిన నిత్య చేతికి ఉన్న బ్రాస్లెట్ని చూసిన సుమన ఆమె దాని గురించి నిత్యను అడిగి తెలుసుకుంటూ ఉండగా నిత్య ఏమో అత్తయ్య నాకు తెలియదు, ఇది నా చిన్నతనం నుంచి నా దగ్గరే ఉంది అని చెప్పగా దాన్ని చూసిన సుమనకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటే సూర్య అప్పుడే అరుస్తూ నిత్య నిత్య ఎక్కడున్నావు అంటూ ఇంట్లోకి కోపంగా వస్తూ ఉన్నాడు. ఏమండోయ్, మరిప్పుడు ఈ కథలో తరువాత భాగంలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేసి కథనం ఎలా ఉందో కూడా ఓ బుల్లి కామెంట్ రాయొచ్చు కదండబ్బా.